లో జొన్నలు, మొక్కజొన్నలు. తెలంగాణలో పండిన జొన్న, మొక్కజొన్నలను రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై ప్రజలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ రోజున జూన్ 2 నుంచి దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుత రబీ సీజన్లో రాష్ట్రంలో మొక్కజొన్న పంట సుమారు 11,00,000 ఎకరాల్లో సాగు చేయగా, ఎకరానికి సగటున 2.6 లక్షల దిగుబడి వచ్చింది. జొన్న పంట కూడా 3,00,000 ఎకరాల్లో సాగు చేయగా, ఎకరానికి సగటున టన్ను చొప్పున వచ్చింది. ఈ రెండు పంటలు కూడా కేంద్ర ప్రభుత్వం ధరల మద్దతు పథకంలో లేకపోవడంతో కేంద్రం వాటిని కొనడం లేదు. రాష్ట్రం ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 4,00,000 టన్నులు కొనుగోలు చేసింది. సీజన్ ముగిసే నాటికి మొత్తం కొనుగోలుకు 2,400 కోట్లు అవుతుందని అంచనా. జొన్నను సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి నిర్ణయించగా, దాదాపు ఇక్కడ మనకి 11,000 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నమాట. మొక్కజొన్న కొనుగోలు మార్కెట్కు నష్టదాయకంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిల్వలు వేలం వేస్తుంది. వేలంలో అక్రమాల కారణంగా అతి తక్కువ ధరలకే కాంట్రాక్టుల వాటిని దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జొన్న, మొక్కజొన్నలను ఇకపై వేలం వేయకుండా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం అధికారులు ఆదేశించింది. సో ఇక్కడ నుంచి రేషన్ షాపుల్లో ప్రతి ఒక్కరికి కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందనమాట. ఇవన్నీ కూడా వీరికైతే పంపిణీ చేయబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.